అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ చందు. ఇక తాజాగా వచ్చినటువంటి మధ్యాహ్నం వార్తలు, ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఒకసారి చూసుకుందాం. రాష్ట్రంలో ఏమి జరుగుతుంది, ఏ విషయాలపైన చర్చ జరుగుతుంది అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, కాసుల కోసం కక్కుర్తి, గుట్కా బెట్టింగ్ యాప్, అన్హెల్తీ డ్రింక్స్, పైసలు ఇస్తే దేన్నైనా ప్రమోట్ చేస్తున్న ప్రముఖులు, యువతను తప్పుదారి పట్టిస్తున్న సెలబ్రిటీలు, సంపాదన తప్ప సామాజిక బాధ్యత లేదు అంటూ ఒక వార్తను తీసుకొచ్చింది. విషయము ఎవరు అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి వాళ్లకు సమాజం పట్ల ఎలాంటి బాధ్యత లేదు, డబ్బులు ఇస్తే ఎలాంటి కార్యక్రమాన్నైనా సోషల్ మీడియా తెర మీదకి తీసుకొచ్చి, అదేవిధంగా శాటిలైట్ తెర మీదకి తీసుకొచ్చి ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆ విషయం పట్ల, వాళ్ళు ప్రమోట్ చేసేటువంటి విషయం ఏదైతే ఉందో దాని పట్ల ప్రజలకు ఎలాంటి మేలు జరగకుండా వాళ్ళ సంపాదన కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పేసి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి వార్త. అదేవిధంగా బంగారం వచ్చేసి 22 క్యారెట్ల బంగారము 1,47,900 రూపాయలుగా కొనసాగుతుంది. ఈరోజే బంగారం 1,900 రూపాయలు పెరిగింది 10 గ్రాములకు. 24 క్యారెట్ల బంగారము 10 గ్రాముల బంగారం 1,61,350 రూపాయలుగా ఉంది. ఇది 2,070 రూపాయలు ఈరోజు పెరిగింది. ఇక కేజీ వెండి ధర 3 లక్షల రూపాయలు, నిన్న 2,90,000 రూపాయలు ఉండే 10,000 రూపాయలు పెరిగి 3 లక్షలుగా కొనసాగుతుంది. నెక్స్ట్ తిరుమల సమాచారం. ఉచిత దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి గోగర్భం డ్యాం వరకు క్యూలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారిని దర్శించుకున్న భక్తులు 76,506. తలనీలాలు సమర్పించిన వాళ్ళు 28,049 మంది భక్తులు. శ్రీవారి ఉండి ఆదాయము 4,20,00,000 రూపాయలు వచ్చింది అని చెప్పేసి ఒక ప్రధానంగా వార్త తీసుకొచ్చారు. ఇప్పుడు మధ్యాహ్నానికి చీచి కన్న తల్లేనా, నిద్ర మాత్రలు ఇచ్చి కూతురుపై ప్రియుడితో లైంగిక దాడి. కూతురుని కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కర్కశత్వానికి పాల్పడింది. వివాహేతర సంబంధం తప్పని చెప్పినా కూతురిపై నిద్ర మాత్రలు ఇచ్చి మరీ ప్రియునితో లైంగిక దాడి చేయించింది. ఈ దారుణ ఘటన చెన్నైలోని సాలిగ్రామంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం సాలిగ్రామానికి చెందిన వ్యక్తి నగరంలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ వారానికి ఒకసారి ఇంటికి వచ్చి భార్య కూతురిని చూసి వెళ్తుండేవాడు. అతని భార్య మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తప్పని చెప్పిన కూతురు ఆ తర్వాత తల్లితో మాట్లాడడం మానేసింది. 20 రోజుల క్రితం బాలికకు జ్వరం రాగా ఫీవర్ మాత్రలని చెప్పి నిద్ర మాత్రలు ఇచ్చి ప్రియుడితో లైంగిక దాడి చేయించింది. ఇటీవల 2 రోజుల క్రితం సైతం అలాగే నిద్ర మాత్రలు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడుతుండగా మెలకువ వచ్చిన బాలిక గట్టిగా కేకలు వేసి తప్పించుకొని పారిపోయింది. నేరుగా బంధువుల ఇంటికి వెళ్ళి జరిగిన అఘాయిత్యాన్ని చెప్పి బోరున విలపించింది. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుండటంతో ఆసుపత్రికి తరలించగా అప్పటికే బాలిక కడుపుతో ఉందని వైద్యులు తేల్చారు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని, ఆమె ప్రియుడిని అరెస్టు చేశారు. పోక్సో చట్టం సహా ఇతర సంబంధిత సెక్షన్ల కింద పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఈ ప్రజలు నివసిస్తున్న దాంట్లో దేన్ని కూడా ఇదే చివరిది అని చెప్పే పరిస్థితి లేదు. ఎవరు ఎట్లా ఏం మారుతారో, కన్న తల్లి, అటు కన్న తండ్రి, అంటే తోడబుట్టిన అన్న, తోడబుట్టిన చెల్లె, ఇవేమి సత్సంబంధాలు, ప్రేమానురాగాలు లేకుండా ఈ సమాజం ఎలాంటి మార్గంలో నడుస్తుంది. అందులో కొంతమంది చేస్తున్నటువంటి అఘాయిత్యాలు, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉందో ఈ సమాజాన్ని, మంచి మనుషులను సిగ్గుపడే విధంగా, తలదించుకొని బతికే విధంగా ఇవన్నీ ఘటనలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇక కర్రెగుట్టలపై డేగా కన్ను. మావోయిస్టుల కోసం కొనసాగుతున్న బలగాల వేట. బంకర్లు ధ్వంసం, మందు పాత్రలు నిర్వీర్యం అంటూ ఒక వార్త. ఇగో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు దేవ్జీ మల్లా రాజిరెడ్డి, కీలక నేత నూనె నరసింహారెడ్డి లొంగిపోయారన్న వార్తల నేపథ్యంలో మిగతా మావోయిస్టుల కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ చివరి దశకు చేరుకుంది. మావోయిస్టు కీలక నేతలు దళదాచుకున్నారన్న సమాచారం మేరకు కర్రెగుట్టలపై భద్రతా బలగాలు డేగ కన్నుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గత 4 రోజులుగా క్రితం జరిగిన ఎదురు కాల్పుల్లో 5 మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. మిగతా వారి కోసం బలగాల కోంబింగ్తో ప్రస్తుతం కర్రెగుట్ట అడవుల్లో పరిస్థితి ఉత్కంఠభరితంగా ఉంది.
భద్రతా బలగాలు భారీగా మోహరించి ఆపరేషన్ కగారును కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు నిర్మించుకున్న రహస్య బంకర్లను కోబ్రా దళాలు గుర్తించి తాజాగా నీలమట్టం చేశాయి. జిల్లా తడపాల, డోలి, అటవీ ప్రాంతాల్లో బలగాలు అణువణువు శోధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బలగాలను టార్గెట్ చేస్తూ మావోయిస్టులు అమర్చిన పలు మందుపాతలను ఐఈడీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశాయి. కర్రెగుట్ట ప్రాంతంలో భారీగా పేలుళ్ల శబ్దాలు వినిపిస్తుండటంతో స్థానిక గిరిజన గ్రామాలు భయాందోళనకు గురవుతున్నాయి. ఇక డ్రోన్ల సాయంతో సెర్చింగ్. అడవుల్లో అంగుళాన్ని భద్రతా దళాలు కంటి మీద కొనుకు లేకుండా సోదా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. డ్రోన్ల సహాయంతో మావోయిస్టుల కదలికను నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. సరిహద్దు దాటకుండా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు, ఇటు గ్రేహౌండ్స్ దళాలు సమన్వయంతో జాయింట్ కుంపింగ్ ఆపరేషన్ను నిర్వహిస్తున్నాయి. మిగిలిన అగ్రనేతలు కూడా చిక్కితే మావోయిస్టుల సాయుధ పోరాటానికి ఎండ్ కార్డు పడుతుందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఇంత పాశవికమైనటువంటి సంఘటనగా ఇది. వాళ్ళు ఎవరైతే కేంద్ర మంత్రి అమిత్ షా ఉన్నాడో, ఈ అమిత్ షా చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నావు నాయన. కానీ మీ ప్రభుత్వాలకు సిగ్గు, శరం, జ్ఞానం, బుద్ధి ఉంటే ఈ సంఘటన పట్ల ఎంత చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తూ ఉన్నారో, ఒక డెడ్ లైన్ డేట్ పెట్టి ఇది నిర్వీర్యం చేయాలని చేసి అది చేస్తున్నారు కదా. అయినా ఓ సన్నాసి ప్రభుత్వమా, నువ్వు 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్కి ఇస్తా అన్న దానిపైన దృష్టి ఎందుకు పెట్టలే? నల్లధనాన్ని తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు కదా మీ సర్కారు. ఇంకా మిగతా హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చేస్తాయన్న దాని మీద డెడ్ లైన్ పెట్టి ఎందుకు చేయలేకపోయారు? ఓడిపోయిన సన్నాసి ప్రభుత్వం మీది. కానీ వీళ్లకు వెసులుబాటు కల్పించి మీరు అది లొంగిపోండి, మీకు సంబంధించినటువంటి విషయాల్లో ప్రభుత్వం కసరత్తు చేస్తుందని వాళ్ళకి ఎందుకు సరైనటువంటి హామీని ఇవ్వలేకపోతున్నారు? అంటే ఈ విషయంలో అక్కడ ఉన్నటువంటి ధనాన్ని దోచుకోవడం కోసం మాత్రమే మీరు అదానీ అంబానీలకు కట్టబెట్టడం కోసం చేస్తున్నటువంటి చర్యగానే ప్రస్తుతం ప్రజలు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రాణం పోతే తిరిగి రాదు, మళ్ళీ జన్మ లేదు అనే విషయాల పట్ల మీరు కొంచెం మనసుతో గల మనిషిగా ఆలోచించి అడుగులేయాలి. ప్రాణాలు తీస్తే ఎప్పటికీ భూమి మీద ఎవడు బతకడు. కానీ మంచో చెడో మనిషి బతుకుండగానే మనుండగానే ఇంత మంచి జరిగే కార్యక్రమం చేయాలి. నువ్వేం 1000 సంవత్సరాలు బతకవు. ఇంతమంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న నీ శరీరం ఏం ఉత్తగానే ఏం పోదు, అది గుర్తుంచుకోవాలి. నువ్వు ఇంత దారుణంగా అయ్యే వాళ్ళని చంపుతా, వీళ్ళని చంపుతా, చెలో లేకుండా చేస్తా, ఈ ఏవైతే కార్యక్రమాలు చేసేటున్నాయో వీళ్ళ మీద పాశవికంగా చేస్తున్నటువంటి దాడులు కూడా ఏవైతే ఉన్నాయో ఇలాంటి షరతులను మీ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. తిరుమల క్యూ లైన్లో పాము కాటు, ఆసుపత్రికి భక్తురాలి తరలింపు. ప్రతినిత్యం వేలాది మంది భక్తులు వెళ్లే తిరుమల క్యూ లైన్లో పాము కలకలం రేపింది. 300 రూపాయల క్యూ లైన్లో ఉన్న భూపాలపల్లికి చెందిన మౌనిక 27ను పాము కాటు వేసింది. టీటీడీ సిబ్బంది అప్రమత్తతపై ఆమెను ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం తిరుపతికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని కోలుకుంటుందని టీటీడీ వెల్లడించింది. క్యూ లైన్లోకి పాము రావడం భక్తులు హడలిపోయారు. అయ్యా వెంకన్నస్వామి, నీ కోసం వచ్చినటువంటి, నీ దర్శనం కోసం వచ్చినటువంటి ఆ బిడ్డ పాము కాటికి గురైందట. ఆ పాము నువ్వు పంపించినవా, లేకపోతే నీ సన్నిధికి ఆమె వచ్చే క్రమంలో ఆమె ఏమైనా నిన్ను కొలుస్తా అని కొలవకుంటున్నదా ఏందో తెలియదు. కానీ ఇలాంటి చర్యలకు పాల్పడకు దేవుడా. నిజంగా నువ్వు విన్నట్టయితే ఇంకొకసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకో స్వామి. ఇంటర్నేషనల్ డ్రగ్స్ డాన్ హతం. ఎలో మొన్చోపై 130 కోట్ల రివార్డు. ప్రపంచంలోనే అత్యంత హింసాత్మక డ్రగ్ కార్టెళ్లలో మెక్సికోలో ఉన్న జాలిస్కో న్యూ జనరేషన్ కార్టెల్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. దీనికి డాన్గా ఇంటర్నేషనల్ మోస్ట్ వాంటెడ్ నెమోసియో రూబెన్ ఒసెగురా సెర్వాంటెస్ అలియాస్ ఎల్ మోన్చో హతమయ్యాడు. మెక్సికన్ ఆర్మీ చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్లో మరణించినట్లు అక్కడి రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఘటన జలిస్కో రాష్ట్రంలోని
టఫాల్సా ఆ ప్రాంతంలో జరిగింది. ఓ పర్వత ప్రాంతంలో మిలిటరీ స్పెషల్ ఫోర్సెస్ ఆయనను పట్టుకోవడానికి భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఆ సమయంలో జరిగిన తీవ్ర ఎదురుకాల్పుల్లో హెల్మోన్సో తీవ్రంగా గాయపడడంతో హెలికాప్టర్ ద్వారా మెక్సికో సిటీకి తరలిస్తుండగా మార్గ మధ్యలో మరణించినట్లు సమాచారం. అయితే డ్రగ్స్ డాన్ హతం కావడంతో మెక్సికోలో అంతర్జం అంతరుద్యం వాతావరణం కనిపిస్తుంది. ఎల్ మొన్సో మృతి చెందడంపై ఆగ్రహించిన డ్రగ్స్ ముఠాలు నగరంపై దాడులు చేస్తూ విరుచుకుపడ్డారు. దీంతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది. కాగా ఎల్ మొన్సోపై అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ $15 మిలియన్ రివార్డు ప్రకటించింది. ఇది భారత కరెన్సీలో సుమారు 130 కోట్లకు సమానం. అదనంగా మెక్సికో ప్రభుత్వం కూడా 30 మిలియన్ పెసోస్ అంటే సుమారు $1.6 మిలియన్ రివార్డు ప్రకటించింది అని మొత్తానికి ఆ దేశానికి సంబంధించి అక్కడ ఒక డాన్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏదైతే డ్రగ్స్కు ఆయన్నే సుపరిచితుడు, ఆయన్నే డాను అని చెప్పినటువంటి వ్యక్తి మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. శుభ పరిణామంగానే దీనికి సంబంధించిన వాళ్ళు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కొంతమంది ఏమో వాళ్ళకు తోచిన రీతిలో వాళ్ళు దీనికి సంబంధించి నిరసన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో బాంబు కలకలం, 2 ప్రముఖ పాఠశాలలకు బెదిరింపులు. దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు మరోసారి తీవ్ర కలకలం రేపాయి. ఇవాళ ఉదయం ఢిల్లీలోని అత్యంత కీలక ప్రాంతాల్లో ఉన్న దౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్కు ఈ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. సమాచారం అందిన వెంటనే ఢిల్లీ పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అగ్నిమాపక సిబ్బంది భారీ ఎత్తున పాఠశాలలకు చేరుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా విద్యార్థులను, సిబ్బందిని వెంటనే పాఠశాల నుండి ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసులు పాఠశాల గదులు, మైదానం పరిసర ప్రాంతాలను అంగుళమంగుళం క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ప్రస్తుతానికి జరిపిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు అని ఒక వార్త. మొన్న కదా మన కోర్టులకు కూడా ఇలాంటి బాంబు మేల్సే పంపిరు, బాంబులు పెట్టినాం లేపేస్తాం. ఆ తర్వాత ఆ తమిళనాడుకు సంబంధించినటువంటి పోలీసు యొక్క అకౌంట్ నుంచే వచ్చిందని గుర్తించారు. తదుపరి చర్యలు మనం చూసే ఉంటాం. చెరువులో ఈతకెళ్ళి గల్లంతు, 2 స్నేహితుల కోసం గాలింపు. 2 స్నేహితులు సరదాగా చెరువులో ఈతకెళ్ళి గల్లంతైన విషాద ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో జరిగింది. గొల్లపల్లి గ్రామానికి చెందిన స్నేహితులు నవీన్ 30 సంవత్సరాలు, యాదగిరి 26 సంవత్సరాలు పెయింటర్లుగా పనిచేసి జీవనం సాగిస్తున్నారు. వీరు ఆదివారం సాయంత్రం ఈత కొట్టడానికి గ్రామ సమీపంలోని చెరువు వద్దకే వెళ్ళారు. నీటిలో దూకిన 2 స్నేహితులు సాయంత్రం వరకు రాలేదు. వారిని గమనించిన గ్రామస్తులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబీకులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే చీకటి పడడంతో సోమవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఇప్పుడు ఈ ఏవైతే పరీక్షలు ఉంటాయో ఈ పరీక్షల తర్వాత కొంత సమయం పిల్లలకు దొరికే అవకాశం ఉంటుంది. మనకు సెలవులు వచ్చినాయి కదా అని జర పిల్లల్ని పట్టించుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ ఆవరణలో ఉన్నటువంటి నీటి గుంతలు కావచ్చు, లేకపోతే ఇతర వాటి దగ్గర ఏదో స్నానం చేయాలి, ఆహ్లాదకరంగా ఉంటుందని పోయి పిల్లలు చాలామంది ఇట్లా ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. వీళ్ళైతే పెద్దోళ్ళే, కానీ మరి వీళ్ళకు ఎట్లా జరిగింది ఏంది మొత్తానికైతే ఇంకా డెడ్ బాడీలు దొరకలేదట. పోయిర్రు దుంకిర్రు అనే సమాచారం ఉందట. నిజంగానే దొరకకపోని కానీ వాళ్ళు మనుషులుగా తిరిగి రాని అని కోరుతా ఉన్నాము. నెక్స్ట్, ఆదర్శ వివాహం కుల బహిష్కరణ, కలెక్టరేట్ గ్రీవెన్స్లో ఫిర్యాదు. ఆదర్శ వివాహం చేసుకున్నందుకు ఆశీర్వదించాల్సిన పెద్దలే కుల బహిష్కరణ చేసిన కక్ష సాధింపు చేపట్టారని ఓ జంట ప్రజావాణి గ్రీవెన్స్లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ధర్మపురి మండలం దొంతపూర్ గ్రామ ఎస్సీ కులానికి చెందిన సంగీత, బీర్పూర్ మండలం కోవనపల్లి గ్రామం ఎస్టీ కులానికి చెందిన పవన్ను ప్రేమించింది. 2023 డిసెంబర్లో వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. దీంతో అబ్బాయి తరపు కులం వారు ఆగ్రహానికి గురై తమను కుల బహిష్కరణ చేయడంతో పాటు శుభకార్యాలకు వెళ్లకుండా చేశారంటూ తెలిపింది. ఈ విషయమై గత నెలలో ఫిర్యాదు చేసినా ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయింది. సమగ్ర విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ అధికారులను వేడుకున్నారు. నిజంగా
ఎంతటి ఇది ఏం జరుగుతుంది రాష్ట్రమే కాదు యావత్తు దేశం మొత్తం మీద కూడా ఇంకా కులాలు 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 ఉన్నాయి రా నాయన ఆడోటి ఆడోటి. కానీ ఇలాంటి వాళ్ళ వల్లనే ఇక అన్ని రకాలుగా ఈ కులాలను బ్రాండ్గా చూపించుకొని వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటారు. బలిసినోనికి ఏ కులం లేదురా, బలవనోళ్ళకే ఉన్నాయి ఇవన్నీ. వాళ్ళిద్దరూ ధనికులు అయితే ఏ కులం అవసరం లేదు, ధనకులం అనేది తోడుంటుంది కాబట్టి. కానీ వాళ్ళు పేద కులం కదా, అప్పుడు కులాలు ఏర్పడతాయి, ఇలాంటి చర్యలకు పూడుకుంటారు. వాడు కుల పెద్దనట, ఓ సన్నాసి, ఇది కథ. నెక్స్ట్, నదిలోకి బస్సు దూసుకెళ్లి 17 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటన నేపాల్లోని డాండింగ్ జిల్లాలో జరిగింది. పొఖారా నుంచి బాట్మండ్కు వెళ్తున్న బస్సు ఈరోజు తెల్లవారుజామున నియంత్రణ కోల్పోయి త్రిశూలి నదిలో పడిపోయింది. ఇప్పటి వరకు ఘటనా స్థలం నుండి 17 మృతదేహాలను వెలికి తీశారు. మరో 24 మంది ప్రయాణికులను సురక్షితంగా రక్షించి చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదం సమయంలో బస్సులో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత లేకపోవడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది మొత్తానికి నదిలో పడ్డదంట బస్సు. ఇక మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కల్వర్ట్లు వంతెనలు ఉన్న కాడ రోడ్లు ఎట్లున్నాయో అందరికీ తెలుసు. ఈ నిన్న జరిగినటువంటి ఏదైతే ఆదిలాబాద్ టు ఆసిఫాబాద్ పోతున్న ఆర్టీసీ బస్సే సురక్షితము, ఆర్టీసీ బస్సే చాలా అది అంటున్నటువంటి ప్రభుత్వము, దానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎంతోమంది ప్రాణాలకు కారకులవుతున్నటువంటి కూడా ఈ బస్సులే ఉన్నాయి నాయన. జర చూడుర్రి, వాటి మీద దృష్టి పెట్టుర్రి. టికెట్ల ధరలు తర్వాత వేస్తురు, లేకపోతే ఆర్టీసీని అమలు చేసి కొరియర్లు నడిపిస్తారు కదా, దాని మీద ఉన్న శ్రద్ధ ఈ రోడ్ల మీద ఈ పేద ప్రజల ప్రాణాల మీద ఉంటే మంచిగా ఉంటుండే అని ఆశిస్తున్నాము. వంతెనపై నుంచి కింద పడ్డ ఆర్టీసీ బస్సు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఇవాళ తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది. షాంపూర్ గ్రామ సమీపంలోని ఇరుకు వంతెనపై వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయి వంతెనపై నుంచి కింద పడింది. ఆసిఫాబాద్కు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున షాంపూర్ గ్రామ శివారులోని ఇరుకు వంతెన వద్దకు చేరుకోగానే ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్, కండక్టర్తో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. గాయపడిన వారందరినీ వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇది మండలంలో ఇరుకు వంతెనల వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ముప్పుపై దిశ పత్రికలో ఒకటి వచ్చిందట. ఇట్లా ఎంతమంది జర్నలిస్టులు ఈ సమాజం పట్ల బాధ్యతగా వహిస్తున్నటువంటి వ్యక్తులు ఎంతోమంది చెప్పారు. అయినా ఈ ప్రభుత్వానికి ఈ సంస్థలకు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉంది. అంతేగాని వాటిని అదే చోట్ల ఎన్నోసార్లు ప్రమాదాలు జరిగినాయిరా నాయన, వాటిని పట్టించుకొని ఆ రోడ్డు పెద్ద చేసే కార్యక్రమం చేయరి అని చెప్తే వినకుండా ఇవాళ అంతమందిని శతగాత్రులను తయారు చేస్తుంది. ఎంతమంది ప్రాణాలు తీస్తారు అదనే చెప్పరాదు రాబోయ్. మేము ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3.5-4 కోట్ల జనాభాలో 2 కోట్ల మంది చచ్చిపోయినాక చేస్తాము అనేమన్నా చెప్పరాదురా. మరి ఎంతమంది ప్రాణాలతో చెలగాట మాడతారా మీరు? జర సోయికి తెచ్చుకొని మిమ్మల్ని అనుకొని తిట్టేది వ్యవహరించరు అని చెప్పి మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పటి వరకు లేటెస్ట్ అప్డేట్స్ మరిన్ని వార్తలతోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. మీరు తెలుగు స్పష్టంగా చదవగలుగుతారా? తెలంగాణ యాస మీద మంచి పట్టు ఉందా? అయితే మీకోసం క్యూన్యూస్ ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఇది ప్రత్యేకంగా విద్యార్థులు, గృహిణులు, వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా సరే మీరు ఇంటి దగ్గర నుంచే పని చేసుకోవచ్చు. మీ వాయిస్తోనే ఇంట్లో ఉంటూనే మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వర్క్ ఫ్రమ్ హోమ్కి ఇప్పుడే సంప్రదించండి. మా నెంబర్లు 8688926084, 8143001981.